ప్రాబ్లమ్స్ ఆన్ గ్రావిటేషన్ రా నాన్న. ఇక్కడ చూడండి నాన్న, ఏపీ May 15, 2023 సెకండ్ ఫేజ్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏమి ఇచ్చాడు చూడండి. ద ఆర్బిటల్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ నియర్ ది సర్ఫేస్ ఆఫ్ ప్లానెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ది ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఫ్రమ్ ది ప్లానెట్ బి. అరే ఏం లేదురా, ఒక ప్లానెట్ ఏ అనేది ఉందట. ఏ అనేది ఒక ప్లానెట్ అట. అయితే దానికి సంబంధించినటువంటి ఆర్బిటాల్ వెలాసిటీ ఎంతనన్నా, ఆర్బిటాల్ వెలాసిటీ వివో ఈజ్ ఈక్వల్స్ టు √GM/RA అని తీసుకుంటున్నాను రాబుచ్చే. అయితే ఇది ఆర్బిటాల్ వెలాసిటీ ఆఫ్ ఏ అట. అది నెక్స్ట్ బి ప్లానెట్కి తీసుకుంటున్నాను రాబుచ్చి. బి ప్లానెట్కి సంబంధించినటువంటి ఎస్కేప్ వెలాసిటీ విఈరా. అది ఎంత అట రాబుచ్చి, 2GM/RB అట. ఇక్కడ ఇంకొక కండిషన్ ఇచ్చాడు రబుచ్చి, మాస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ బి దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు క్యాపిటల్. అరే రెండు ప్లానెట్స్ ఉన్నటువంటి మాస్ అనేది ఈక్వల్ అట. ఆ సిచ్యువేషన్లో నిన్నేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు రబుచ్చి, RA/RBని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు రబుచ్చి, ద రేషియో ఆఫ్ ది the masses of planets A and B are equal. The ratio of their radii is RA/RB ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ నాకున్నటువంటి కండిషన్ ఏంటి, V0 = V అని ఇచ్చేసాడు కదా, √GM/RA ఇచ్చేసాడు. ఇది ఎంతరానన్నా, ఇక్కడ నీకు ఇచ్చినటువంటి కండిషన్ ఇంకోటి కూడా ఉంది, V0 = VE కూడా ఉంది. ఈ కండిషన్లో ఇచ్చాడు నాన్న. escape velocity must be c equals to that orbital velocity అని ఇచ్చేసాడు 2RB. అరే ఎం రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, GM క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1/RA ఈజ్ ఈక్వల్స్ టు 2/RB రానన్న. RA నేటి తీసుకొచ్చేసే, RA నేటి తీసుకొచ్చేసాను, 2 నేటి తీసుకొచ్చేసాను. 1/2 ఈజ్ ఈక్వల్స్ టు RA/RB. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో చూడండి, 1/RA ఈజ్ ఈక్వల్స్ టు 2/RB, దెన్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు RA/RB. ద రేషియో ఆఫ్ రేడియై మస్ట్ బి ఈక్వల్స్ టు రేడియై ఆఫ్ దట్ ప్లానెట్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు 1:2. ఎంతనన్నా, RA/RB ఈజ్ ఈక్వల్స్ టు 1:2. చాలా ఇంపార్టెంట్ నాన్న. AP 15లో వచ్చింది రా నాన్న ఇది ప్రాబ్లం. AP 15లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. చిన్న ప్రాబ్లం, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, భయంకరమైన ప్రాబ్లం ఏం కాదు, చిన్న ప్రాబ్లమ్స్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు రాబుజ్జి. ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు. ఇది ఎప్పుడు ఇచ్చాడు అని అంటే TS May 15. ఎప్పుడు ఇచ్చాడు రాబుజ్జి, TS May 15లో ఇచ్చినటువంటి బిట్ రాబుజ్జి. ఒకసారి నాన్న, ఎప్పుడు ఇచ్చాడు ఇది, TS May 15లో ఇచ్చాడు రా నాన్న. TS May 15 2023 సెకండ్ ఫేజ్లో ఇచ్చాడు రా. అసలు ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చదువుదాం ముందు. ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ ఆర్బిటాల్ వెలాసిటీ ఆఫ్ బాడీ నియర్ టు ది ఎర్త్ సర్ఫేస్ ఆఫ్ ప్లానెట్ అండ్ దెన్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ బాడీ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది సేమ్ ప్లానెట్ ఈజ్. సేమ్ ప్లానెట్కి సంబంధించినటువంటి VE ఈజ్ ఈక్వల్స్ టు, అరే ఏమంటున్నాడు రా ఇది, ఆర్బిటాల్ వెలాసిటీ ఆఫ్ ప్లానెట్ ఈజ్ నథింగ్ బట్ GM/R. సేమ్ ప్లానెట్ అని అంటున్నాడు కాబట్టి MA ఈజ్ ఈక్వల్స్ టు ఏంటన్నా, సేమ్ ప్లానెట్ అని అంటున్నాడు కాబట్టి మాసెస్ ఆర్ ఈక్వల్. అండ్ దాన్ని ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎంత, 2GM/R. ఇదే కదరా. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, వీటికి V0/VE రేషియోనా, లేకపోతే ద రేషియో ఆఫ్ ఏమిచ్చాడు, రేషియో ఆఫ్ ఆర్బిటల్ వెలాసిటీ అంటే V0/VE అన్న. V0 అన్న అంటే √GM/R divided by √2GM/R. అరే R క్యాన్సిల్, GM క్యాన్సిల్, ఎంత వస్తుంది, √1/2 వస్తుంది. అంటే V0 ఎంత వస్తుంది రా నాన్న, V0/VE is equals to 1/√2. That is equals to V0/VE is equals to 1/√2 or 1:√2. అరే ఇది ఎప్పుడు వచ్చిందిరా ప్రాబ్లం, ఇది TS May 15, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చిందిరా నాన్న. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి, ఈ రిలేషన్ బిట్వీన్ V0 అండ్ VE డైరెక్ట్ ఫార్ములా చూడగానే గుర్తుపెట్టేసేయచ్చు. V0/VE is equals to 1/√2 అని చెప్పేసేసి, V0/VE is equals to ఎంతనన్నా, V0/VE is equals to 1/√2 అని అనమాట. ఎంత వస్తుంది, V0/VE is equals to how much, that is
1/√2. ఇంకా అంతకన్నా ఈజియెస్ట్ ప్రాబ్లం ఇంకా భూమి మీద ఉండదు. ఓకే, కానీ ఇచ్చాడు మే 2023లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. అసలు డైరెక్ట్ ఫార్ములా అన్నమాట ఇది. అయితే ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు చూడండి అన్న, ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ఇంకొక ప్రాబ్లం నాన్న, అది ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ అవి. ఇంకో ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అంటే టీఎస్ మే 13, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం నాన్న. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ టు షిఫ్ట్ ఎట్ ఫ్రమ్ ది ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఆర్ టు ఎన్ ఆర్బిట్ ఆఫ్ 3r/2. 3r/2 ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ప్రాబ్లం నాన్న ఇది. ఎనర్జీ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారా మనల్ని, ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు చూడరా. ఎప్పుడు ఇచ్చాడు ఈ ప్రాబ్లం, శాటిలైట్కి సంబంధించినటువంటి ఆర్బిటింగ్ శాటిలైట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం నాన్న ఇది. టీఎస్ మే 13, 2023 ఫస్ట్ ఫేజ్. టీఎస్ మేలో ఇచ్చాడు రాబుచ్చి 13th 2023 ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఏమి ఇచ్చాడు ఈ ప్రాబ్లం, ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏంటి అసలు వీడి బాధ ఏంటి. ద పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఎనర్జీ ఫర్ ఎన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ టు షిఫ్ట్ ఇట్ ఫ్రమ్ ఏ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఆర్ టు ఎన్ ఆర్బిట్ రేడియస్ ఆఫ్ 3r/2. అరే ఇది ఎర్త్ రాబుచ్చి, ఇది ఎర్త్ అని అనుకుంటున్నాను, ఇది ఎర్త్ అని అనుకోరా నాన్న చిన్న. అయితే దీని చుట్టూతా కూడా ఒక రేడియస్ ఏంట్రా నాన్న, దీని చుట్టూతా కూడా ఎవరు నాన్న మూవ్ అవుతుంది, ఎవరు మూవ్ అవుతున్నారు, శాటిలైట్ మూవ్ అవుతుంది. ఓకే, దానికి ఉన్నటువంటి రేడియస్ ఎంత నాన్న, దీనికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఎర్త్ నుండి శాటిలైట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఆర్ అని అనుకోరాను. ఇది ఆర్బిటాల్ రేడియస్, ఇది ఆర్బిటాల్ రేడియస్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ ఉన్నటువంటి శాటిలైట్ ఆర్బిట్ అనేది మార్చాలి. ఎంత రేడియస్కి మార్చాలి, 3r/2 రేడియస్కి మార్చాలి. ఐ విల్ చేంజ్ దట్ ద ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఫ్రమ్ r to 3r/2. రేడియస్ ఎంతకు మార్చాలి, 3r/2కి మార్చాలి. మారిస్తే ఈ సిచ్యువేషన్లో ఏమంటున్నాడు, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందట, ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ అనేది జరుగుతుంది. అయితే వాడు ఎంత పర్సంటేజ్ అంటే ఫస్ట్ సిచ్యువేషన్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ సిచ్యువేషన్కి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ satellite is ఇక్కడ ఏమంటారు, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం రా, అసలు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఎలా చేయాలి. ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఈజ్, ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ ఎంత రాబుజ్జి, ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై 2 ఇంటూ R. వాట్ ఈస్ దిస్ 2 ఇంటూ R. అరే ఇక్కడ ఏంటారు నాన్న, క్యాపిటల్ M ఈజ్ మాస్ ఆఫ్ ది ఎర్త్, స్మాల్ m ఈజ్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ ది శాటిలైట్, and then R is the distance between earth center to the, what is this earth center to the satellite. Orbit of radius, first R1 is nothing but simply orbit of radius, simply small r means orbit of radius. అరే ఇక్కడ ఏమంటున్నాడు, ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఆర్ తీసుకుంటే ఏమంటున్నాడు, ఫస్ట్ ఏం చేసి ఇది ఎనర్జీ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై 2r. ఇది ఎనర్జీ ఆఫ్ శాటిలైట్. అయితే నాకు ఇక్కడ ఆర్బిట్ ఆఫ్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఎంత తీసుకుంటున్నాను రా, స్మాల్ r తీసుకుంటే అక్కడ వచ్చినటువంటి ఎనర్జీ ఎంత అన్న నాకు, E1 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్బిట్ ఆఫ్ రేడియస్ r, దెన్ ఎనర్జీ E1 మస్ట్ బి ఈక్వల్స్ టు క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై 2r.
అయితే ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఇంకొకటి కూడా ఉంది కదా, ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఎంతనన్నా, రేడియస్ ఇస్ ఈక్వల్స్ టు 3r/2. 3r/2 అయితే పరిస్థితి ఎంతనన్నా E2 అని అనమాట. అయితే E2 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎంత వచ్చే, E2 ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ వీ హ్యావ్ టు రైట్ దట్ E2 is equals to capital G into capital M into small m divided by 2 into 3/2 into R. అరే 2 క్యాన్సిల్ రా. ఫైనల్గా నాకు ఎంత వస్తుందని అంటే క్యాపిటల్ జీ ఇంటూ క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం బై 3r రబుజీ, 3r వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ, పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ is formula ఎంత రబుజీ, that is equals to increase in its energy is equals to E1 minus E2 divided by ఎంతనన్నా divided by E into ఎంతరా E1 minus E2 divided by E1 into 100. ఇదిరా నన్న ఫార్ములా. ఏంట్రా, పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు E1 minus E2 divided by E1 into 100. E1 ఎంత వస్తుంది రా బుజ్జి, E1 ఎంత నాన్న, E1 is equals to capital Z into capital M into small m divided by 2 into R minus capital Z into capital M into small m by 3R divided by E1 అంటే ఎంత నాన్న, capital Z into capital M into small m divided by 2R into 100. ఇది ఎంత వస్తుందిరా నాన్న, ఏమైనా కామన్ తీయొచ్చా, దీంట్లో కామన్ తీసేస్తే మనకి ఏమైనా మిగులుతుందా, GMM/Rని కామన్ తీసేసి క్యాన్సిల్ చేసేయచ్చు. ఈ GMM/Rని GM క్యాపిటల్ M స్మాల్ m డివైడెడ్ బై Rని కామన్ తీసేస్తే నాకు ఇక్కడ 1/2 మైనస్ 1/3 డివైడెడ్ బై కింద దాంట్లో కూడా కామన్ తీసేసేయండి రా, క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై Rని కామన్ తీసేస్తే ఇక్కడ 1/2 మిగులుతుంది ఇంటూ 100. అరే GMM/R కాన్సల్ అంటే నాకు ఎంత మిగులుతుందిరా, ఇక్కడ నాకు మిగిలేటువంటి ఫార్ములా ఏంట్రా ఫైనల్గా 1/2 మైనస్ 1/3 ఇంటూ 100 డివైడెడ్ బై 1/2. ఇదిరా పరిస్థితి. ఎంత వస్తుంది దీనికి ఫైనల్గా నాకు 1/6 ఇంటూ అంటే 2/3, 1/6 ఇంటూ ఎంత వస్తుంది అని అంటే 1/6 ఇంటూ 2/1 ఇంటూ 100, దట్ ఈస్ 1/3 అంటే మేబీ 1/3 అని అంట, 1/3 ఇంటూ 100 అని అంటే 33.33% వస్తుందమ్మా, 33.33% వస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇది ఏమంటున్నాడు రా, TS May 13లో వచ్చినటువంటి 2023లో ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎర్త్ దగ్గర నుండి R రేడియస్లో అంటే R రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఉండి, అరే ఏంట్రా ఎర్త్ నుండి ఒక శాటిలైట్ అనేది రివాల్వ్ అవుతూ ఉంది, ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఎంత, R. ఇది ఫస్ట్ సిచ్యువేషన్. అయితే ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేశాను అంటే ఈ ఆర్ రేడియస్ ఆఫ్ ఆర్బిట్లో నుంచి నేను తీసుకెళ్ళేసేసి ఈ శాటిలైట్ని 3r/2లో ఉన్నటువంటి 3r/2 రేడియస్ ఉన్నటువంటి ఆర్బిట్లో ప్లేస్ చేశాను. ఫస్ట్ శాటిలైట్ ఎక్కడ ఉంది రాబుజ్జి, ఎర్త్ నుండి R అనేటువంటి ఆర్బిట్లో ఉంది. నేనేం చేశాను ఇక్కడ, ఈ శాటిలైట్ని తీసుకొని పోయి ఇంకొక ఆర్బిట్లో ప్లేస్ చేశాను. ఆర్బిట్కు ఉన్నటువంటి రేడియస్ ఎంత రాబుజ్జి, 3r/2. అయితే వాడు ఈ సిచ్యువేషన్లో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ సిచ్యువేషన్లో ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే నాకు ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ ఫార్ములా ఏంటి, ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M బై 2R ఫార్ములా. అంటే R మీన్స్ R అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ R ఉన్నప్పుడు ఎనర్జీ ఎంత, E1 ఈజ్ ఈక్వల్స్ టు GNM బై 2R. ఆర్బిట్ ఆఫ్ రేడియస్ 3r/2 ఉన్నప్పుడు ఎనర్జీ ఎంత, E2 ఈజ్ ఈక్వల్స్ టు GMM బై 2 ఇంటూ 3/2R. 2 క్యాన్సిల్,
అరే అంతే కదరా, ఆర్ దగ్గర 3/2r రాయాలి, 2 క్యాన్సిల్ అయిపోయింది, gmm/3r. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ ఈజ్, అయితే E1 మైనస్ E2 డివైడెడ్ బై E1 ఇంటూ 100, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఎనర్జీ. E1 మైనస్ E2 డివైడెడ్ బై E1 ఇంటూ 100, దట్ ఈస్ gmm/2r మైనస్ E2 ఈస్ నథింగ్ బట్ gmm/3r డివైడెడ్ బై g ఇంటూ క్యాపిటల్ M స్మాల్ m డివైడెడ్ బై 2r ఇంటూ 100. వీ రెండింటిలో నేనేం కామన్ తీసాను రా బుజ్జి, gmm/rని కామన్ తీసాను. ఇక్కడ నాకు ఎంత వచ్చిందని 1/2 మైనస్ 1/3 డివైడెడ్ బై gmm/r, ఇక్కడ కామన్ తీస్తే ఇక్కడ 1/2 వచ్చింది రా బుజ్జి ఇంటూ 100. ఈ gmm/r క్యాన్సిల్ రా బుజ్జి. 1/2 మైనస్ 1/3 ఇంటూ 100 డివైడెడ్ బై 1/2, అది ఎంత వస్తుందంటే 1/6 ఇంటూ 2/2 ఇంటూ 100, అంటే 1/3 ఇంటూ 100, దట్ ఈస్ ఈక్వల్స్ టు 33.3%. ఎంత వస్తుందన్న పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ ఈజ్ 33.3%. 33.3%, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అరే ఇది శాటిలైట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం నాన్న, జాగ్రత్తగా తీసుకుంటారు. ఓకే నాన్న, ఇంకొక బిట్ రానన్న, ఇంకొక బిట్ చిన్న బిట్టే, అదేం పెద్ద బిట్ ఏం కాదు. ఇక్కడ వీడియో అంటున్నాడు అంటే రప్పించి ఎస్కేప్ వెలాసిటీ ఇచ్చాడు నాన్న. ప్రాబ్లం ఎప్పుడు ఇచ్చాడో చెప్తాను, ప్రాబ్లం ఇచ్చింది ఎప్పుడో చెప్పి రిమైనింగ్ మాట్లాడుకుందాం. The ratio of the radii of two planets are, and ratio of the acceleration due to gravity of a planet is x, then the ratio of escape velocities from the planets is ratio of the radii of two planets. Ratio of the radii of two planets is r. అరే 2 ప్లానెట్స్ తీసుకున్నాడట, వాటికి సంబంధించినటువంటి రేషియో ఆఫ్ రేడియై స్మాల్ ఆర్ అట, రేషియో ఆఫ్ ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ సేమ్ ఎక్స్ అట, దెన్ ద రేషియో ఆఫ్ ది ఎస్కేప్ వెలాసిటీస్ ఫ్రమ్ ది ప్లానెట్స్ ఈజ్ అని అడిగాడు. ఇప్పుడు ఎంత టిఎస్ మే 12 ఎప్పుడు ఇచ్చాడు? టిఎస్ మే 12 2023 సెకండ్ ఫేజ్, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రాది. ఏమడుగుతున్నాడు? సరే చూడండి అన్న, ఏం అడిగాడు ఏంటి నేను ఇప్పుడు చెప్తాను. రేషియో ఆఫ్ ది రేడియై ఆఫ్ టూ ప్లానెట్స్, రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ టూ ప్లానెట్స్ ఈజ్ ఆర్, అండ్ దెన్ రేషియో ఆఫ్ ది యాక్సలరేషన్ ఆఫ్ డ్యూ టు గ్రావిటీ ఆన్ దట్ ద ప్లానెట్స్ ఈజ్ ఎక్స్, దెన్ ద రేషియో ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీస్ ఫ్రమ్ ది ప్లానెట్స్ ఈజ్. ఇది అడిగినటువంటి క్వశ్చన్. సరే వాడు ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు నేను చెప్తాను రప్చి. ఎస్కేప్ వెలాసిటీస్ ఈజ్ గివెన్ బై ఎస్కేప్ వెలాసిటీస్ ఎక్కడ ఇచ్చాడు నాన్న? ఎస్కేప్ వెలాసిటీస్ ఈజ్ గివెన్ బై ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? v ఈజ్ ఈక్వల్స్ టు √2gr కదరా, √2gr. escape velocity must be equals to v is equals to √2gr. ఇక్కడ రేషియో ఆఫ్ ది టూ ప్లానెట్స్, రేషియో ఆఫ్ ది టూ ప్లానెట్స్ వాడు ఇచ్చింది, ఏమి ఇచ్చాడో చెప్తున్నాను. ఇక్కడ అంత ఏమీ లేదు, వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఇచ్చింది చెప్తున్నాను. అంటే r1/r2 ఈక్వల్స్ టు స్మాల్ r ఇచ్చాడు వాడు. అండ్ ద నెక్స్ట్ వన్ రేషియో ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీస్, రేషియో ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీస్ ఎంత ఇచ్చాడు రబుజే? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీస్ g1/g2 ఎంత ఇచ్చాడు రబుజే? x అని ఇచ్చాడు. ఎస్కేప్ వెలాసిటీస్ ఎంత అడిగాడు రా? రేషియో ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీస్ వాడు అడిగింది ఏంటి? రేషియో ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీస్, రేషియో ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీస్ ఎంత ఇచ్చాడు రా? v1/v2 ఈజ్ ఈక్వల్స్ టు √2g1r1 డివైడెడ్ బై √2c2r2. ఇది ఎంత వస్తుంది రా? √2g1r1 బై 2g2r2, √2 క్యాన్సిల్. g1/g2 ఎంత రా? x. r1/r2 ఎంత రా? r. అంటే v1/v2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రానన్నా? v1/v2 ఈజ్ ఈక్వల్స్ టు √g1/g2, g1 డివైడెడ్ బై g2 ఇంటూ
r1/r2 ఎంతనన్నా √g1/g2 అని అంటే ఎంతనన్నా x into r. v1/v2 is equals to, simply we have to write that v1/v2 is equals to √x into r. ఇదిరా మనకి ఇచ్చినటువంటి ఫార్ములా ఇది. v1/v2 is equals to √x into r. దిస్ ఈస్ ద ఫార్ములా. చాలా జాగ్రత్తగా గమనించున్నామా ఇది. ఎప్పుడు ఇచ్చాడు రా ఈ ప్రాబ్లం? ఎప్పుడు ఇచ్చాడు? May 12th, TS May 12th 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. రేషియో ఆఫ్ ది టూ ప్లానెట్స్ ఆఫ్ రేడియై రేషియో ఆఫ్ టూ ప్లానెట్స్ ఈజ్ r1/r2 is equals to r అయితే, రేషియో ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ is g1/g2 is equals to x అయితే, రేషియో ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఏంట్రా బుచ్చే? v is equals to √2gr. అంటే రేషియో ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీస్ ఈజ్ నథింగ్ బట్ v1/v2 is equals to √2g1r1 divided by √2g2r2. that is equals to √2g1r1 divided by 2 into g2 into r2. 2 cancel, and then v1/v2 is equals to √g1/g2 into r1/r2. that is equals to g1/g2 ఏమని రాసుకోవచ్చు? x అని రాసుకోవచ్చు. r1/r2 ఏమని రాసుకోవచ్చు? స్మాల్ r అని రాసుకోవచ్చు. v1/v2 is equals to √x into r. ఎంతనన్నా v1/v2 is equals to √x into r. ఇది రా ఫార్ములా. TS May 12th 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. చాలా జాగ్రత్తగా గమనించండి. అరే నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం రా నాన్న, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా ఇది. అరే ఇందాక చెప్పినటువంటి అంటే ప్రీవియస్ మోడల్లో చెప్పినటువంటి ఎప్పుడు ఆ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందని అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి లాస్ట్ మోడల్ రాబుచ్చి -25 gm/r అని చెప్పేసి మనం నల్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేసినటువంటి మోడల్ మరలా రిపీట్ అయింది. ఏపీ 2017లో రిపీట్ అయినటువంటి మోడల్ మరలా ఎప్పుడు రిపీట్ అయిందో మాట్లాడుకుందాం రాబుచ్చి. అది TS 2016లో రిపీట్ అయినటువంటి మోడల్ రా ఇది. అరే ఏపీ 2017లో అంటే TS 2016లో వచ్చినటువంటి మోడల్ని వీడేం చేశాడు రా TS ఏపీ 2017లో ఇచ్చాడు. TS 2016లో వచ్చినటువంటి మోడల్ రబుచ్చి ఇది. ఎప్పుడు వచ్చింది ఇది? TS 2016లో వచ్చినటువంటి మోడల్ రా. ఏందంట ఈ మోడల్ ఏంది? ఈ బాధ ఏంట్రా? 2 bodies ఆఫ్ మాసెస్. ఇందాకేమో 4m 9m అని ఇచ్చాడు. ఇక్కడ 2 masses డైరెక్ట్గా ఇచ్చాడు. ఇది ఫస్ట్ మాస్ రా. ఫస్ట్ బాడీ యొక్క మాస్ ఎంత? ఇది 100 kgs. దీనికి ఎంత రానా? 100 kgs. రెండో బాడీ ఎంత మాస్? రెండో బాడీకి ఉన్నటువంటి మాస్ ఎంత బుజ్జి? 8100 kg. 8100 kg. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత బుజ్జి? 1 meter. ఎంత ఇచ్చాడు బుజ్జి? ద డిస్టెన్స్ హెల్డ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 1 meter. అంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు రబుచ్చి? 1 meter ఇచ్చాడు రబుచ్చి. అయితే ఇక్కడ వీడియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు రా. The gravitational field at that point on that line joining them H0. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఏదో ఒక పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ IN అనేది 0 అవుతుందట. ఇంటెన్సిటీ BA 0. ఇంటెన్సిటీ 0 అయిందని అనుకోరా బుజ్జి. ఏమవుతుంది ఇంటెన్సిటీ 0 అయితే? EA is nothing but what is this man? The gravitational field intensity due to 100 kg at the null point, that is EA. And the next one EB is nothing but the gravitational field intensity due to 8100 kg at that null point is EB. null point దగ్గర ఉన్నటువంటి కండిషన్ ఏంట్రా బుజ్జి? null point దగ్గర ఏమవుతుంది? null point దగ్గర ఏం మాట్లాడుకోవాలి? the EA must be equals to EB. EA అని అంటే ఏంట్రా? the gravitational field intensity due to 100 kg at the null point. And then EB means, what is the EB? the gravitational field intensity due to 8100 kg at the null point, that is EB. null point దగ్గర కండిషన్స్ ఏంటన్నా? EA must be equals to EB. ఈ 100 kgs నుండి నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందిరా బుజ్జి? నాకున్నటువంటి డిస్టెన్స్ ఎంత తీసుకుంటారు నాన్న?
అయితే గ్రావిటేషనల్ చెప్పండి అమ్మా, నల్ పాయింట్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది? సంథింగ్ ఎక్స్ అని తీసుకోండి, అయిపోతుంది ప్రాబ్లం. సంథింగ్ ఎక్స్ 100 kgs నుండి ఎక్స్ అనేటువంటి డిస్టెన్స్లో ఉంది. 8100 kgs నుండి ఎంత డిస్టెన్స్లో ఉండిద్ది? 1 - x అనేటువంటి డిస్టెన్స్లో ఉండిద్ది అనమాట. ఓకేనన్నా, ఇది మొత్తము 1 మీటర్ రావచ్చు. ఈ 100 kgs నుండి ఈ నల్ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎక్స్ అని అనుకుంటే, ఈ 800 kgs నుండి ఈ నల్ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ 1 - x అవుతుంది. ఎంత అవుతుందిరా? 1 - x అవుతుంది. ఇక్కడ మనకు నల్ పాయింట్ దగ్గర కండిషన్ ఏంటి? ఈఏ = ఈబీ కదా. ఈఏ = ఈబీ అయితే ఈఏ ఎంత వస్తుందిరా? ఈఏ ఫార్ములా ఈఈ GM/r². ఎంత రానన్నా? EM/r². The electric field gravitational field intensity due to 100 kg is equals to capital Z into mass is nothing but 100 divided by the distance between 100 kgs to the null point is nothing but x². This is EA. And then EB, similarly we have to write that EB is equals to capital Z into 8100 divided by 1 - x whole square. null point దగ్గర కండిషన్ ఏంట్రా బుజ్జి? EA is equals to EB అంటే ఏంటన్నా? Z into 100 divided by x² is equals to Z into 8100 divided by 1 - x whole square. అరే జీ క్యాన్సిల్ రా బుజ్జి. 100 ones 180 ones వచ్చింది చూడండి అక్కడ. 100 ones 180 ones 180 ones. ఇప్పుడు ఎంత వస్తుంది రా బుజ్జి నాకు? ఇక్కడ ఇది ఎంత వస్తుంది రా నాన్న? 1/x² is equals to 1 - x whole square వస్తుంది. చక్కగా రాసుకోండమ్మా. ఎంత వస్తుందిరా నాన్న? చేసేయండి. x². ఇవన్నీ చేసే కన్నా కానీ ఇంకా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటారా నాన్న? ఇంకా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే G into 10/10² is equals to G into 8100 కదరా ఇది. 8100ని ఎలా రాసుకోవచ్చు బుజ్జి? 8100 is equals to 90² అని రాసుకోవచ్చు. 8100 is equals to 90² divided by 1 - x whole square అని రాసుకోవచ్చు. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ జీజీ క్యాన్సిల్ చేసేస్తారా? జీజీ క్యాన్సిల్ చేసేస్తే 10/x whole square is equals to 10/x whole square is equals to 90/1 - x whole square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి రాబోచ్చు. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు అయిపోయినట్లే. ఇక ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. ఎంతనన్నా? 10/x minus 90/1 - x ఎంత వస్తుంది ఇక్కడ? 100x. అరే ఇది చూడండి నాన్న, ఇది ఎంత వస్తుంది? 100x is equals to 100x is equals to ఎంత నాన్న? 100x is equals to ఈక్వేషన్ సాల్వ్ చేసేసేయండి. క్రాస్ మల్టిప్లై చేసి సాల్వ్ చేసేసేయండి. 100x is equals to 10 వస్తుంది. x is equals to 10/100. 10/100 అంటే x is equals to 0.1 మీటర్. 0.1 మీటర్. అరే ఈ 100 kgs నుండి నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది రా బుజ్జి? 0.1 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నల్ పాయింట్ విచ్ ఈస్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 0.1 మీటర్ ఫ్రమ్ ది 100 kgs. 100 kgs నుండి నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందట? 0.1 మీటర్లో ఉందట. అయితే వీడి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఈ నల్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ పి అనేటువంటి నల్ పాయింట్ దగ్గర ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? గ్రావిటేషనల్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గ్రావిటేషనల్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏం చేయమంటలేదు వాడు. ఏమంటున్నాడు? గ్రావిటేషనల్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎట్ ది పాయింట్ పి హీఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ ది గ్రావిటేషనల్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు నాన్న. గ్రావిటేషనల్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయమంటే నాకున్నటువంటి ఫార్ములా ఏంటి? V is equals to -VA plus -VB. మైనస్ వస్తుంది ఇక్కడ కూడా. అంటే ఇక్కడ ఈ పాయింట్ ద్వారా గ్రావిటేషనల్ పొటెన్షియల్, ఈ పాయింట్ ద్వారా వచ్చినటువంటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ రెండింటిని యాడ్ చేసేస్తే అయిపోతుంది. అంటే ఇక్కడ ఫార్ములా ఎంత వస్తుంది అంటే ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ అట్ నల్ పాయింట్ ఈజ్ ద గ్రావిటేషనల్ సింపుల్గా మనం మాట్లాడుకోవాలని అంటే ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ అట్ నల్ పాయింట్ ఈజ్
నల్ పాయింట్ దగ్గర మాట్లాడుకుందాంరా. నల్ పాయింట్ ఈజ్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎట్ నల్ పాయింట్ ఈజ్, నల్ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎంత వస్తుంది రా జే? దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ v1 మైనస్ ఆఫ్ v2. వి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ g ఇంటూ 100 డివైడెడ్ బై 0.1 మైనస్ మిగిలింది ఎంత వచ్చిందిరా? 1 మైనస్ ఎక్స్ అని అంటే 0.9 కదా. g ఇంటూ 8100 డివైడెడ్ బై 0.9 దట్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంత వస్తుందిరా? జీని కామన్ చేస్తే v ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6.67 ఇంటూ 10⁻11. అరే జీని కామన్ తీసేసి ఇక్కడ ఇవి చేస్తున్నాను అనమాట. 100 బై 0.1 అని అంటే 1000 వస్తుంది. 1000 ప్లస్ ఇదేమో 8100 డివైడెడ్ బై 0.9 అని అంటే 900. పైకి వెళ్తే ఇదంతా వస్తుందిరా? 9000 వస్తుందిరా బుజ్జి. 81 ఇదంతా వస్తుందిరా? 1000 బై 0.9 అంటే 0.9 అంటే 0.9/10 వస్తుంది. 9/100 వస్తుంది. 9/100 అని అంటే 9/10. 10 అంటే 9 అంటే ఇక్కడ 90 అంటే ఇక్కడ 9000 వస్తుంది రబుచ్చి. ఇది 9000. 81,000 డివైడెడ్ బై 0.9 అనేది 9000 వస్తుంది రబుచ్చి. అంటే ఇప్పుడు 10,000 ఇక్కడ ఎంత రబుచ్చి? సింపుల్గా v ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6.67 ఇంటూ 10⁻11 ఇంటూ 10,000. 10,000 అని అంటే 10⁻4 రావచ్చు. 10⁻4 అని అంటే ఎంత వస్తుంది? మైనస్ 6.67 మైనస్ 6.67 ఇంటూ 10⁻11 ఇంటూ 10⁻4 అంటే ఇక్కడ ఎంత వస్తుందిరా? మైనస్ 6.67 ఇంటూ 10⁻7. ద పొటెన్షియల్ మస్ట్ బి ఈక్వల్స్ టు హౌ మచ్ దట్ ఈస్? The potential, the gravitational potential must be equals to how much? That is 6.67 into 10⁻7. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీటర్స్ జాగ్రత్తగా గమనించాలమ్మా. ఓకే అమ్మా, ఈ ప్రాబ్లం మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నాను. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? టీఎస్ 2016లో వచ్చిందిరా. ఏం వచ్చిందని అంటే అరే ఇదే మోడల్ ఆఫ్ ప్రాబ్లం ఏపీ 2007లో ఇక్కడ 4M ఇక్కడ 9M తీసుకొని చెప్పాను నాన్న మీకు. ఇక్కడ చూడమ్మా 2 మాసెస్ ఉన్నాయి. ఇదేమో 100 kg, ఇదేమో 8100 kg. ఈ రెండు కూడా ఎంత డిస్టెన్స్తో సపరేట్ చేస్తున్నాయి నాన్న? 1 మీటర్ డిస్టెన్స్తో సపరేట్ చేస్తున్నాయిరా. సపరేట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గరట, ఈ రెండింటి మధ్యన ఏదో ఒక పాయింట్ దగ్గరట ఏమవుతుంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అయిపోతుంది. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అవుతుందని అంటే ఆ పాయింట్ ఏమని చెప్పుకోవచ్చు? నల్ పాయింట్. నల్ పాయింట్ దగ్గర కండిషన్ ఏంట్రా? ది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ మస్ట్ బి ఈక్వల్స్ టు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ బి. ఈ పాయింట్ పి దగ్గర ఈ 100 kgs ద్వారా వస్తున్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, అలానే 8100 kgs ద్వారా వస్తున్నటువంటి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రెండు ఈక్వలే. అంటే ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈబి. ఈఏ ఎంతరా? ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మస్ట్ బి ఈక్వల్స్ టు ఈ ఈజ్ ఈక్వల్స్ టు gm/r². ఈఏ ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ 100 బై ఫస్ట్ మాస్ ఎంత తీసుకుంటున్నారు? g ఇంటూ 100 బై ద డిస్టెన్స్ బిట్వీన్ ది 100 kgs టు ది పాయింట్ పి ఈజ్ నథింగ్ బట్ x. అంటే g 100 డివైడెడ్ బై x². Similarly, EB is equals to G into 8100 divided by 1 minus x whole square. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి నల్ పాయింట్ కండిషన్ అప్లై చేసేయండి. ఈఏ ఈక్వల్స్ టు ఈబీ కదా. g ఇంటూ 100 బై x² ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ 8100 డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అరే దీన్ని 100ని ఎలా రాసుకోవచ్చు అంటే 10² రాసుకోవచ్చు, x². దట్ ఈస్ ఈక్వల్స్ టు g ఇంటూ 8100ని 90 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అన్న, డివైడెడ్ బై 1 మైనస్ x². g క్యాన్సిల్. అంటే 10/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 90 బై 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ క్యాన్సిల్ రాబచ్చి. ఇక్కడ ఫైనల్గా ఎంత వస్తుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 x is equals to 10 వస్తుందిరా. x is equals to 10/100 వస్తుంది. x is equals to 0.1 మీటర్. x is equals to 0.1 మీటర్. అంటే ఈ 100 kgs నుండి నల్ పాయింటర్ అనేది 0.1 మీటర్ డిస్టెన్స్లో ఉంది. మరి ఈ 8100 kg ఎంత డిస్టెన్స్లో ఉన్నట్లు? 1 మైనస్ 0.1 అని అంటే 0.9
మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నట్లు. నల్ పాయింట్ అనేది 8100 kgs నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది? 0.9 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 0.9 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అయితే వీడి ఇక్కడ ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఈ పీ పాయింట్ దగ్గర, ఈ నల్ పాయింట్ దగ్గర గ్రావిటేషనల్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ పీ పాయింట్ దగ్గర అంటే ఈ నల్ పాయింట్ దగ్గర ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? గ్రావిటేషనల్ పొటెన్షియల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అని అంటే ఏంటి? V = పొటెన్షియల్ డ్యూ టు దట్ ఫస్ట్ మాస్ ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు ది సెకండ్ మాస్. అంటే ఇప్పుడు ఎంత వస్తుందిరా నాన్న? ఫైనల్గా నాకు ఏంట్రా ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎట్ ది నల్ పాయింట్ ఈజ్ V = -V1 - V2. మరి పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? GM/Rగా, -GM/R పొటెన్షియల్ ఫార్ములా. అంటే ఇక్కడ G × M మీన్స్ మాస్ డివైడెడ్ బై R మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది మాస్ టు ది నల్ పాయింట్ ఈజ్ 0.1 ఫర్ ది 100 kg minus G × 8100 divided by 0.9. 0.9 means the distance between the null point to the 8100 kg. 0.9. అరే ఫైనల్గా ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ జీని కామన్ తీసేసి దాని వాల్యూ రాసా. -6.6 × 10⁻11. 1/0.1 అని అంటే ఎంత వస్తుంది? 100/0.1 అని అంటే 1000 వస్తుంది. అలానే 8100 డివైడెడ్ బై 0.9 అని అంటే 9000 వస్తుంది. ఫైనల్గా -6.67 × 10⁻11 × 10,000. దట్ ఈస్ -6.67 × 10⁻11 × 10⁻4. అంటే ఎంత వస్తుంది? -6.67 × 10⁻7 kg/m². అరే ఇది తీసుకుంటారా? పొటెన్షియల్ ఎంత వస్తుంది? -6.67 × 10⁻7. అరే చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. మ్యాక్సిమం మీకు ఉన్నటువంటి మోడల్స్లో మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ మొత్తం కవర్ చేశాను రబుజ్జి. మీరు కూడా రిమైనింగ్ ఇంకా ప్రీవియస్ మోడల్స్ ఉంటాయి, మీరు ఇంకా కవర్ చేసుకోవాలి, ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. దానికి కానీ మీరు అరిహంత్ వాళ్ళ ఈ బుక్ ఏదైనా ప్రీవియస్ ఇయర్స్ బుక్ తీసుకున్నా పర్లేదు, దిశ వాళ్ళది తీసుకున్నా పర్లేదు, ఎవరిది తీసుకున్నా పర్లేదు, కానీ కంప్లీట్ చేసుకోండి అన్న. పొటెన్షియల్ ఎట్ నల్ పాయింట్ మస్ట్ బి ఈక్వల్స్ టు -6.67 × 10⁻7. ఇది ఇచ్చినటువంటి ఆప్షన్ రబుచ్చి. ఇది 2016లో టీఎస్లో ఇచ్చాడు. ఇదే మోడల్లో 2017 ఏపీలో కూడా ఇచ్చాడు అన్న. జాగ్రత్తగా గమనించండి. ఓకే అమ్మా.